హైదరాబాద్ లో ఐటీ సౌదాలు ముగిశాయి. వరుసగా 3 రోజుల పాటు సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సౌదాలు చేశారు. ప్రముఖ నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సహా మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలు, భాగస్వాముల ఇళ్లు, మ్యాంగో కార్యాలయంలో తనిఖీలు చేశారు. దిల్ రాజు నివాసంలో సౌదాలు నిన్న అర్ధరాత్రి ముగియగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో సౌదాలు నిన్న మధ్యాహ్నం ముగిశాయి. దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి నివాసంలోనూ తనిఖీలు చేశారు. అక్కడి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటు దిల్ రాజు, విజయ్ సింహారెడ్డి నివాసాల్లో బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఇదే క్రమంలో ఐటీ అధికారులతో దిల్ రాజు వాగ్వాదానికి దిగారు. లేడీ ఆఫీసర్తో హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థల ఆదాయం, ట్యాక్స్ చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఐటీ బృందాలు ఈ సౌదాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సౌదాల్లో భాగంగా దిల్ రాజు ఇంట్లో ఐటీ శాఖ మహిళా ఉన్నతాధికారి పాల్గొన్నారు. మొత్తం 21 మంది కేవలం దిల్ రాజు నివాసంలోని సౌదాల్లో పాల్గొన్నారు. ఐటీ సౌదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దిల్ రాజు కుమార్తె ఆమెను ఆసుపత్రికి తరలించగా వారి వెంట ఐటీ అధికారిని కూడా వెళ్లారు. చికిత్స అనంతరం ఆమె తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఫోన్ మాట్లాడమని ఐటీ అధికారిని దిల్ రాజు వద్దకు రాగా ఫోన్ తీసుకోకుండా ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఐటీ దాడులపై ఇవాళ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో ఐటీ సౌదాలు ముగిశాయి. 3 రోజుల పాటు సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సౌదాలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సహా మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలు, భాగస్వాముల ఇళ్లు, మ్యాంగో కార్యాలయంలో ఈ తనిఖీలు చేశారు. దిల్ రాజు నివాసంలో సౌదాలు నిన్న అర్ధరాత్రి ముగిశాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో అయితే సౌదాలు నిన్న మధ్యాహ్నమే ముగిశాయి. దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి నివాసంలోనూ తనిఖీలు చేశారు ఐటీ అధికారులు. అక్కడి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు, విజయ్ సింహారెడ్డి నివాసాల్లో బంగారు ఆభరణాలను సీజ్ చేశారు ఐటీ అధికారులు. ఇదే క్రమంలో ఐటీ అధికారులతో దిల్ రాజు వాగ్వాదానికి దిగారు. లేడీ ఆఫీసర్తో హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థల ఆదాయం, ట్యాక్స్ చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెల్లించిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఐటీ బృందాలు ఈ సౌదాలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సౌదాల్లో దిల్ రాజు ఇంట్లో ఐటీ శాఖ మహిళా ఉన్నతాధికారి పాల్గొన్నారు. మొత్తం 21 మంది కేవలం దిల్ రాజు నివాసంలోనే సౌదాలలో పాల్గొన్నారు. ఐటీ సౌదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి కొంత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దిల్ రాజు కుమార్తె ఆమెను ఆసుపత్రికి తరలించగా వారి వెంట ఐటీ అధికారిని కూడా వెళ్లారు. చికిత్స అనంతరం ఆమె తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఫోన్ మాట్లాడమని ఐటీ అధికారిని దిల్ రాజు వద్దకు రాగా ఫోన్ తీసుకోకుండా ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఐటీ దాడులపై ఇవాళ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయి.